Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. తెలుగులో సంస్కృత సందులు అన్న టాపిక్లో ఈరోజు నేను సవర్ణ దీర్ఘ గుణ యనాదేశ వృద్ధి సందులని ఉదాహరణగా తీసుకుంటూ ఒక కాన్సెప్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సందులో ఏముంది మాకు అంత తెలిసిందే అనుకోవచ్చు మీరు. అయితే ఈ ఫ్యూజన్ ఆఫ్ సౌండ్స్ అన్న కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆంగ్ల భాషకి సంస్కృత భాషకి ఉన్న తేడాని విశ్లేషిస్తూ వివరిస్తూ వీటిల్లో ఏ భాష యొక్క గొప్పతనం ఏంటి అన్న విషయాన్ని కూడా చర్చించడం జరుగుతుంది. సంస్కృత భాష అంటే గొప్పదే ఉంటుంది అనుకోవచ్చు చాలామంది. లేదు, ఆంగ్ల భాష ఇప్పుడు అన్ని దేశాలకు పోవడానికి డబ్బులు సంపాదించుకోవడానికి పనికొస్తుంది, ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కాబట్టి గొప్పదే అని కొంతమంది అనుకోవచ్చు. కానీ ఒక సైంటిఫిక్గా శాస్త్రీయమైన ఆధారంతో ఏది గొప్పది ఎందుకు అని చెప్పగలిగితే బాగుంటుంది కదా. దానికోసం నేను ఒక ప్రయత్నం చేశాను. ఇప్పుడు బేసిక్గా లాంగ్వేజెస్ అంటే ఏంటి? అనిమల్స్ హ్యూమన్స్ లాగా ఇట్లా హ్యూమన్స్ ఎవాల్వ్ అయినప్పుడు ఒక అనిమల్ స్టేజ్ నుంచి బేసిక్ ఎవల్యూషన్లో ఈ లాంగ్వేజ్ అనేది చాలా ప్రముఖ పాత్ర వహించింది. వేరే జంతువులకి మనుషులకి ఉన్న తేడా ఎక్కడ వస్తుందంటే ఈ లాంగ్వేజ్లో వస్తుంది. సో మరి అయితే అనిమల్స్కి లాంగ్వేజ్ లేదంటే వాటికి కూడా ఉంది. కాకపోతే వాటిలో ఎన్ని ఉంటాయి సౌండ్స్, డిఫరెన్షియబుల్ సౌండ్స్, ఆల్ఫాబెట్స్, ఫోనిక్స్ చాలా లిమిటెడ్ ఉంటాయి. కొన్ని వేల పదాలు మన దగ్గర ఉంటాయి. అలాగే శబ్దాలలో తేడా ఉంటుంది కదా, అంటే ఆల్ఫాబెట్స్ అన్నమాట, అక్షరమాల, వాటికి అంత ఉండదు. ఏదో 3-4 తక్కువ ఉంటాయన్నమాట. చింపాంజీలు కొంచెం బెటర్ అనమాట లాంగ్వేజ్లో, కమ్యూనికేషన్లో. హ్యూమన్స్ చాలా ఎవాల్వ్డ్. వీటిల్లో చూస్తే ఈ భాషలన్నీ మనుషులు డెవలప్ చేసిన భాషల్లో సంస్కృతము చాలా స్ట్రక్చర్డ్ ఉంటుంది, చాలా వెల్ స్ట్రక్చర్డ్. ఈ సౌండ్ ఫ్యూజన్ కూడా దీంట్లో జరుగుతుంది అనమాట. అంటే ఇప్పుడు 2 పదాలు వచ్చినప్పుడు 2 శబ్దాలు కదా అవి. ఆ 2 శబ్దాలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చినప్పుడు ఆ 2 కలయిక కూడా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ శబ్దాల మీద సంస్కృతంలో విపరీతమైన కంట్రోల్ ఉంది. వేరే భాషల్లో అంతగా అంటే అంత సైంటిఫిక్గా అది మిక్స్ కావడం అనేది ఉండదు. సో సంస్కృతం నుంచి ఆ పర్టికులర్ పార్ట్ తెలుగులోకి కూడా వచ్చినది కాబట్టి తెలుగు కూడా ఇంకా డెవలప్డ్. సంస్కృతంలో ఉన్న స్ట్రక్చరు, సంధి సమాసము అన్నీ వస్తూ కూడా ఇంకా తెలుగు సంబంధించిన కమ్మదనము, తెలుగులో ఉన్న తీయటిది తెలుగు ఉంది కదా, అది యాడ్ కావడం వలన తెలుగు ఈజ్ ఈవెన్ ఏ బెటర్ లాంగ్వేజ్, అంటే ఇంకా గొప్ప భాష అన్నమాట ఇది. చాలామందికి తెలుగు ఎవరు మాట్లాడుతున్నారు, ప్రస్తుతానికి పేదవాళ్ళు మాట్లాడుకుంటున్నారు కాబట్టి కొంత చిన్న చూపు అనమాట. ఇంగ్లీష్ అంటే చాలా గొప్పదేమో అనుకుంటారు. కానీ సైంటిఫిక్గా ఎవాల్యుయేట్ చేస్తే తెలుగు ఎంత గొప్పది అనేది మీకు కూడా అర్థమవుతుందన్నమాట. అది కూడా ఇప్పుడు నేను ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అసలు సంధి అంటే ఏంటంటే జంక్షన్, ఒక యూనియన్, 2 వర్డ్స్ యొక్క జంక్షన్, అది ఒక యూనియన్ లాంటిది. ఈ 2 వర్డ్స్ ర్యాపిడ్ సక్సెషన్లో వచ్చినప్పుడు అండర్ స్పెసిఫిక్ సర్కమ్స్టెన్సెస్ దీస్ వర్డ్స్ ఆర్ ఫ్యూజ్డ్ టుగెదర్ ఇంటూ ఎ న్యూ వర్డ్ with the resulting morphing of the words at the point of fusion. This is called సంధి. ఇంగ్లీష్లో అసలు సంధి అనేది లేదు. ఒక రేర్ ఎగ్జాంపుల్ సంధి కాగదు కానీ అనుకోవచ్చు. నో వన్ అనేదానికి నన్ను అనేసినారు అనుకోండి, ఈ 1 ఓ కలిసిపోయినాయి కదా, ఇదొక రేర్ ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. కానీ ఇంగ్లీష్లో అసలు సంధి లేదు. సంస్కృతంలో సందులు ఉన్నాయి, తెలుగులో సంస్కృత సందులతో పాటు ఇంకా కొన్ని తెలుగు సందులు కూడా కొన్ని ఉన్నాయి. అసలు సైన్స్ అన్నాను కదా, ఎంత సైంటిఫిక్గా ఉంది ఈ సంధి అన్న కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకోవాలంటే కెమిస్ట్రీ అర్థం చేసుకున్నామనుకో, అప్పుడు మీకు
ఇక్కడ కూడా సిమిలారిటీస్ అర్థమవుతాయి. ఈ సందులు ఈ కెమిస్ట్రీకి ఎట్లా రిలేటెడ్ అంటే ఆ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఇక్కడ ఎట్లా వాడాము అని చెప్పి చూడండి. ఇప్పుడు పీరియాడిక్ టేబుల్ ఉంది. ఈ పీరియాడిక్ టేబుల్లో ఆల్కలీ మెటల్స్ ఉన్నాయి, తర్వాత ఆల్కలీ అర్త్ మెటల్స్ ఉన్నాయి, ల్యాంథనాయిడ్స్ ఉన్నాయి, తర్వాత యాక్టినాయిడ్స్ ఉన్నాయి, ట్రాన్సిషన్ మెటల్స్ ఉన్నాయి, కొన్ని పోస్ట్ ట్రాన్సిషన్ మెటల్స్, మెటలాయిడ్స్. సో ఇట్లా 2 రకాలు అనమాట. ఇట్లా ఒక గ్రూప్ ఉంటుంది, ఇట్లాంటివి ఇది ఒక గ్రూప్, ఇది ఒక గ్రూప్, మళ్ళీ ఇట్లా వర్టికల్గా కూడా ఉంటాయి అన్నమాట గ్రూప్స్. సో తర్వాత నోబెల్ గ్యాసెస్ అంటారు వీటిని, ఇట్లా వర్టికల్గా ఈ పక్క హైడ్రోజన్ హీలియం, నియాన్, ఆర్గాన్, అవన్నీ కూడా క్రిప్టాన్. సో రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఈ రకంగా గ్రూప్స్ చేశారు. ఎందుకు? ఇవి ఎట్లా రియాక్ట్ అవుతాయి అని చెప్పడం కోసమే ఈ గ్రూప్స్ అన్నమాట. ఇప్పుడు వ్యాలెన్సీస్ మారుతాయి అన్నమాట. సో ఈ ఫస్ట్ దీంట్లో 1 ఉంటుంది అనుకోండి, దీంట్లో 2 ఉంటుంది. సో ఈ రకంగా వ్యాలెన్సీస్ ఉంటాయి. వ్యాలెన్సీస్ని బేస్ చేసుకొని అంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ స్పేర్ కావాలి, లేకుంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ దానికి కావాలి అనే దాన్ని బేస్ చేసుకొని వ్యాలెన్సీ వస్తుంది. ఆ వ్యాలెన్సీని బేస్ చేసుకొని రియాక్ట్ అవుతాయి. ఏది దేంతో కలుస్తుంది, కలిసినప్పుడు ఏమి రియాక్షన్ జరుగుతుంది, ఎలా 2 ఎలిమెంట్స్ కలిసి ఉంటాయి అనేది అర్థం చేసుకోవాలంటే పీరియాడిక్ టేబుల్ అర్థం చేసుకోవాలి. అదే పీరియాడిక్ టేబుల్ లాంటిదే ఈ అక్షరమాల లేకుంటే వర్ణమాల. ఎట్లా అది రిలేటెడ్, ఎట్లా రియాక్ట్ అవుతాయి అనేది చూస్తే, ఇప్పుడు అక్కడైతే నేను ఆల్కలీ అర్త్ మెటల్స్ అన్నాను, ఇక్కడ మనకి అచ్చులు, ఇవి హల్లులు అని 2 గ్రూప్స్ ఉన్నాయి మేజర్గా. ఈ అచ్చులు 16 అచ్చులు ఉన్నాయి. వీటిని ఇంగ్లీష్లో అనుకోండి ఓల్స్ అంటారు దాన్ని, అంటే 5 ఉంటాయి అన్నమాట. అంతే, ఏఈఐఓయు అంటారు కదా, 5 ఉన్నాయి. మనకు 16 ఉన్నాయి. ఏం లాభం 16 ఉండడం వలన అంటే వాటిల్లో మళ్ళా కూడా మనకి హ్రస్వములు దీర్ఘములు అని ఉన్నాయి. అంటే ఆ అనేది హ్రస్వము, ఈ, ఉ, రు, ఏ, ఓ ఇవి హ్రస్వములు. దీర్ఘములు అంటే ఆ, ఈ, ఇవి దీర్ఘములు. ఆకు హ్రస్వం అయితే దాని దీర్ఘం వచ్చేసి ఆ అన్నమాట. ఈకి దీర్ఘము ఈ, అట్లా. ఇది ఈ డిఫరెన్షియేషను రైటింగ్లో పెట్టినప్పుడు ఇంగ్లీష్లో లేదు. అంటే వర్డ్స్లో వచ్చినప్పుడు ఆ దీర్ఘము హ్రస్వం అనేది ప్రొనౌన్సియేషన్లో వాళ్ళు మేనేజ్ చేస్తారు, కానీ రిటర్న్గా చూసినప్పుడు అర్థం కాదు. ఏఈఐఓయులో ఏది హ్రస్వమా ఏది దీర్ఘమా అనేది రాయేసి చూపించలేరు. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా పేరు రవి అని ఉంది. నేను అమెరికాలో జాబ్ చేసేటప్పుడు అందరూ నన్ను రావి అని పిలిచేటోళ్ళు. రావి అంటే నేను చెప్పేటోని, రావి అంటే ఒక చెట్టు, రవి అంటే సూర్యుడు. నా పేరు మీనింగ్గా మార్చేస్తున్నారు మీరని. సో వాళ్ళు నేర్చుకుని కష్టపడి ప్రొనౌన్స్ చేసేటోళ్ళు. అఫ్కోర్స్ నా పూర్తి పేరు అనేసరికి వంకరలు తిరిగిపోయేటోళ్ళు. రవిశేఖర్ రెడ్డి నల్లపరెడ్డి అని నేనున్న 10 ఏళ్లలో ఒక్కడే చెప్పగలిగాడు పూర్తిగా. వాళ్ళకేమంటే ఇది ఎక్స్ప్రెస్ చేయడానికి భాషలో ఆ క్యాపబిలిటీ లేదు. ఈ హ్రస్వము దీర్ఘము అనేది వాళ్ళకి రిటర్న్గా చూడలేరు. అట్లా నేను ఒకసారి అమెరికన్స్ ఎక్కువ డ్యాన్సులు చేసుకుంటూ చాలా డివోటెడ్గా ఇస్కాన్లో అక్కడ ఉంటే, ఒక టెంపుల్కి వెళ్ళింటే అక్కడ రాశారు ఒక భాగవతంలో ఒక శ్లోకం. నేను ఒక టక్కటక్క చదివేశాను. ఎప్పటి నుంచినో అక్కడికి వస్తున్నారనమాట అమెరికన్స్ కొంతమంది. వాళ్ళు స్టన్ అయిపోయారు, ఎలా చదివేశాడు ఇతను, మేము చదవలేకపోయామే అని. ఎందుకంటే ఆ రిటర్న్గా ఉన్నదానికి మళ్ళీ ఓరల్గా అంటే టెక్స్ట్ టు వర్డ్, వర్డ్ టు టెక్స్ట్ అనేది కంప్యూటర్లో ఈ మధ్య వస్తుంది. దానికి పర్ఫెక్ట్లీ సూటబుల్ సంస్కృతము తెలుగు. ఏమి మాట్లాడతామో అది రాయొచ్చు, ఏమి రాస్తామో ఎగ్జాక్ట్గా చదవచ్చు. ఇంగ్లీష్లో అలా చేయలేం. ఇంకా కూడా అచ్చుల్లో ప్లుతములు అని ఉంటాయి. ఐ, ఔ అంటే హ్రస్వములు అంటే 1 మాత్ర, దీర్ఘములు 2 మాత్రలు, ప్లుతములు 3 మాత్రలు ఉంటాయి. తర్వాత వక్రములు, వక్రతమములు ఏ
ఓ, వక్రములైతే వక్రతములు ఏ ఓ. అంటే మనం మాట్లాడేటప్పుడే ఆ అన్నప్పుడు ఈ పెదవులు కలుసుకోవు, లేకుంటే నాలుక చొట్టబడ్డం ఇలాంటిది జరగదు. అదే ఓ అన్నప్పుడు చూడండి, పెదవులను కూడా మనం వాడతాము, నాలుకని ట్విస్ట్ చేస్తాము. అలాగే ఎలా నోట్తో జరుగుతుందో చూడ్డానికి కూడా అలాగే వంకరలు తిరిగి ఉంటాయి. ఇవి వక్రములు అంటారు వీటిని. తర్వాత ఇవన్నీ హల్లులు, కాన్సోనెంట్స్. ఈ వీటిల్లో మళ్ళీ గ్రూప్ చేసాం పీరియాడిక్ టేబుల్లో చేసినట్టు. కా వర్గము, చా వర్గము, టా వర్గము, తా వర్గము, పా వర్గం, కచట తప, ఇవి పరిశ్రమలు. మళ్ళా గజట దప సరళములు మూడోది. సో దీంట్లో చివరి అక్షరాలు అనునాసికలు. ఈ లాస్ట్ది జా, ఇన్ని, అనా, నా, మా, ఇవన్నీ ముక్కుతో పలుకుతాం అన్నమాట. ఇవన్నీ లాస్ట్లో వచ్చాయి. సో వీటి యొక్క క్యారెక్టరిస్టిక్స్, వర్గంలో ఉన్న ప్రథమాక్షరాలకి చివరి అక్షరాలకి, ప్రథమాక్షరాలు కలిసినప్పుడు ఏమవుతాయి, వేటితో కలిస్తే ఏమవుతాయి. సో కొన్ని నామా కలిసినాయి అనుకోండి వర్గ ప్రథమాక్షరాలకి, అనునాసికాలు వస్తాయి. అనునాసిక సంధి అంటాం దాన్ని. సో ఇలాగా ఒక్కొక్క దానికి క్యారెక్టరిస్టిక్స్ వేరున్నాయన్నమాట. ఇది అనిమల్స్లో ఇంత ఎవాల్వ్ లేదు, అలాగే ఆర్డినరీ లాంగ్వేజెస్లో అంత లేదు. కొన్ని భాషలు ఎందుకు అంతగా ప్రాచుర్యంలోకి వచ్చినాయంటే వాటి అదృష్టం అనుకోవాలి అంతే. ఇప్పుడు మన భాష ఎంత గొప్పదైనా కానీ మనమే నిరాదరిస్తున్నాం కాబట్టి దానికి పోతుంది. మన గొప్పతనం మనకు తెలియట్లేదు, మన భాష యొక్క సంస్కృతి యొక్క గొప్పతనం మనకు తెలియట్లేదు. ఇంత డీటెయిల్డ్గా ఈ అనలిటికల్గా సైంటిఫిక్గా ఉన్నాయి చూడండి ఈ వర్గాలు కానీ, వర్గ ప్రథమాక్షరాలు, చివరి అక్షరాలు ఏమి కలిస్తే ఏ అక్షరం ఏమవుతుంది అనే దాని మీద చాలా సైన్స్ ఉందన్నమాట. దీని వెనక లింగ్విస్టిక్స్ అంటారు దీన్ని. దీని మీదనే ఇంకా ఉదాహరణగా మీకు చెప్పాలనుకుంటే నోమ్ చోమ్స్కీ అని, ప్రపంచంలో ఎవరైనా ఇంటలెక్చువల్స్ ఎవరు గ్రేటెస్ట్ ఇంటలెక్చువల్ అంటే ఇతనే, నోమ్ చోమ్స్కీ. సో లాస్ట్ సెంచరీలో ఐన్స్టీన్ లాగా ఈ సెంచరీకి నోమ్ చోమ్స్కీ అని ఆయన లింగ్విస్టు, పొలిటికల్ థింకరు. ఇతను ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అంటారు. అతనికి బేసిస్ ఏం తెలుసా, అతను డెవలప్ చేసిన థీరీస్కి అన్నిటికీ లింగ్విస్టిక్స్లో పాణిని అష్టాధ్యాయి. సో పాణిని అనే ఆయన సంస్కృతంలో గ్రామేరియన్. అతను రాసిన అష్టాధ్యాయి ఇతనికి బేస్ అయింది. ఇతనికి ఇంత గొప్పవాడు కావడానికి కారణమైంది ఎందుకంటే ప్యూర్ సైన్స్. సంస్కృత వ్యాకరణం అనేది ప్యూర్ సైన్స్. ఎలాగైతే మన రాగాలు వాటిల్లో పర్మిటేషన్స్, కాంబినేషన్స్ బేస్ చేసుకొని 72 జనక రాగాలు ఉంటే అవి ఎంత సైంటిఫిక్గా ఉందో అలాగానే ఈ భాషలో కూడా ప్యూర్ సైన్స్ అన్నమాట. సంస్కృతం అనేది చాలా స్ట్రక్చర్డ్, చాలా సైంటిఫిక్గా ఉంటుంది. సో ఆ స్ట్రక్చర్ మీద బేస్ అయినదే తెలుగు. తెలుగులో ఇంకా గొప్పతనం కూడా ఉంది. సంస్కృతంలో లేని కమ్మదనము, తీయదనము ఉండడం వలన ఇది ఇంకా గొప్ప భాష అయింది. అది అర్థం చేసుకునే కెపాసిటీ లేక కొంతమంది చిన్న చూపు చూస్తున్నారు. ఇప్పుడు నేనేం చేస్తానంటే 4 సందులు బేస్ చేసుకొని, అంటే అచ్చులు కలిస్తే, అంటే ఆ నుంచి అహా వరకు ఉండేటు కదా అచ్చులు అంటాము, వీటిల్ని ఒకదాంతో ఒకటి కలిస్తే ఏమవుతుంది, ఇట్స్ కైండ్ ఆఫ్ రియాక్షన్స్. ఇంతకుముందు నేను సవర్ణ దీర్ఘ సంధి చెప్తాను. సో ఇప్పుడు కెమిస్ట్రీలో కూడా రియాక్షన్స్ ఉంటాయి కదా. ఇప్పుడు H2O2 కలుస్తుంది, ఏమవుతుంది, H2O అవుతుంది. H2Cl2 కలిసిందనుకో HCl అవుతుంది. సో ఇలాగా మనకి ఏది కలిస్తే ఏమవుతుంది అనేది మనము చూస్తాం. అలాగే అచ్చులు వీటిల్లో కలిసినప్పుడు ఎలా అన్ని కాంబినేషన్స్లో చూపిస్తాను నేను. ఇప్పుడు 4 సందుల ద్వారా ఈ హల్ సందులు కాదు, హల్లులు కలచడం కాకుండా అచ్చులకు సంబంధించినట్టు చూపిస్తాను. సో ఆ, ఈ, ఊరు ఈ అచ్చులకి సవర్ణములైన అచ్చులు పరంబైతే, సవర్ణములు అంటే సేమ్ వర్ణం, ఆ ఒకటే వర్ణం, ఈ ఒకటే వర్ణం, ఇవి పరమైనప్పుడు రెండూ కలిపి
దీర్ఘము ఏకాదేశమవును. రెండిటి స్థానంలో మరొకటి వస్తే ఏకాదేశం అంటారు దాన్ని. ఇప్పుడు ఆ ఉంది, ఆ కావచ్చు, ఆ కావచ్చు, ఏది కలిసినా కానీ ఆ వస్తుంది. ఈ దీనికి ఈ కలిస్తే సవర్ణములైన అచ్చులు కలిస్తే ఈ వస్తుంది, దీర్ఘం వస్తుంది. సవర్ణ దీర్ఘ సంధి. ఊకి ఊ కలిస్తే ఊ వస్తుంది, దీర్ఘం. రూకి రూ ఏదైనా కలిసినా కానీ రూ వస్తుంది. సో దీని పేరులోనే మొత్తం ఉంది. సవర్ణములు, ఇక్కడ అచ్చులు అనే పేరులో లేదు, అదొకటి మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. అచ్చులు కలిసినప్పుడు, సవర్ణములైన అచ్చులు కలిసినప్పుడు దీర్ఘము వస్తుంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. పేరులోనే మొత్తం ఇమిడిపోయి ఉండదు. ఆ పేరు బాగా అర్థం చేసుకుంటే మీకు ఇది ఎట్లా కంబైన్ అవుతుందో తెలుస్తుంది. ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. పరమార్థం. ఫస్ట్ స్ప్లిట్ చేసేది రావాలి మీకు. ఇట్లా పరమ ప్లస్ అర్థం. ఏమైంది? మా అంటే ఆ, ఇక్కడ ఆ, 2 ఆలు కలిసాయి, ఆకి ఆ కలిసింది, అప్పుడు ఏమైంది? ఆ వచ్చింది. పరమార్థం. మార్తం అనేసరికి ఇక్కడ ఆ ఉంది కదా, అది వచ్చింది. ఇప్పుడు దేవ ప్లస్ ఆలయం ఉంది కదా, ఇది స్ప్లిట్ చేసినామనుకో, దేవ ప్లస్ ఆలయం, ఆ రెండో పాట కలిసింది ఇక్కడ. అన్నప్పుడు ఏమైంది? దేవాలయం అయింది, ఇక్కడ ఆ వచ్చింది. సో ఆకి ఆ కలిస్తే ఆ అయింది, ఆ కలిసినా కానీ ఆ అయింది. ఇప్పుడు కవీశ్వర. కవి ప్లస్ ఈశ్వర అంటే కవి అన్నప్పుడు ఈశ్వరాలో ఈ 2 కలిసినప్పుడు ఈ నిలిచింది, అంటే కవీశ్వర అంటే ఈ ఉంది, అంటే దీర్ఘం వచ్చింది. భానుదయము. భాను ప్లస్ ఉదయము. ఇది ఎట్లా మనం విడదీసేది అంటే మీనింగ్ఫుల్ వర్డ్స్ అర్థం చేసుకోవాలి. భానుదయము అంటే దాంట్లో ఉదయము ఉంటుంది, మీనింగ్ ఉండాలంటే. భానుడు ఉదయించడం అన్నమాట. భాను అన్నప్పుడు ఫస్ట్ దీంట్లో ఏముంది? ఊ ఉంది, మళ్ళా ఉదయంలో ఊ ఉంది. ఊ కలిస్తే ఏమైంది? ఊ కావాలి కదా, ఊ వచ్చింది. సో భానుదయము. సో ఈ దీర్ఘం రావాలి, వచ్చింది కదా. కాబట్టి ఈ ఆకు ఆ కలిసినప్పుడు ఆ అయింది, ఈకి ఈలో ఏదన్నా కలిస్తే ఈ అయింది, ఊలో ఒకటి కలిసినప్పుడు ఊ అయింది. అలాగే రూ చూద్దాం. పితృనము. పితృ ప్లస్ రుణము. పితృ అన్నప్పుడు రుకారం వచ్చింది, రుణంలో రూ వచ్చింది. రూ ప్లస్ రూ కలిసినప్పుడు ఏం కావాలి? రూ రావాలి. పితృనము వచ్చింది కదా. సో దీర్ఘం వస్తుంది. ఇది సవర్ణములు కలిసినప్పుడు, సవర్ణములైన అచ్చులు కలిసినప్పుడు వాటిల్లోని దీర్ఘము ఏకాదేశం అవుతుంది. సవర్ణ దీర్ఘ సంధి. 4 టైప్స్ ఆఫ్ అచ్చులు కలిసినప్పుడు ఏమైంది చూసాం కదా 4 వర్ణాలలో. సో ఇప్పుడు వేరే రకమైన కాంబినేషన్స్ చూద్దాం. అకారానికి ఈ ఊరు పరమైనప్పుడు క్రమముగా ఏఓఆర్ అనేటివి వస్తాయి. ఏఓఆర్ గుణములు అంటారు, కాబట్టే గుణసంధి అంటారు. ఏఓఆర్ వీటిల్ని గుణములు అంటారు. అంటే ఆకు ఈ కలిసిందనుకో ఏ అవుతుంది, ఆకు ఊ కలిస్తే ఓ అవుతుంది, ఆకు రూ కలిస్తే ఆర్ అవుతుంది. సో ఇది అకారానికి సంబంధించి మాత్రమే ఇక్కడ ఉందన్నమాట. అకారానికి సవర్ణములు కానివి
కలుస్తున్నాయి అచ్చులు. ఈ ఊరు అంటే ఆకు ఆ కలిస్తే సవర్ణమైంది కదా, కాకుండా వేరే అచ్చులు కలిస్తే ఏమవుతుంది అని. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం గుణసంధికి. దేవేంద్రుడు, దేవ ప్లస్ ఇంద్రుడు అంటే అకారం ఇక్కడ, ఇకారం ఇక్కడ. ఆ ఈ కలిసినప్పుడు ఏ రావాలి కదా, ఇక్కడ ఆకు ఈ కలిస్తే ఏ రావాలి కదా. దేవేంద్రుడు, దేవేంద్రుడు అనేసరికి ఏ వచ్చింది ఇక్కడ. దేవేంద్రుడు అంటే ఏత్వం ఇస్తే, వాకు ఏత్వం ఇస్తే వే అవుతుంది కదా, దేవేంద్రుడు సరిపోయింది. ఇంకా చంద్రోదయము, చంద్ర ప్లస్ ఉదయము. చంద్ర అకారానికి ఉకారం కలిసింది, సవర్ణము కాని అచ్చు కలిసింది ఉకారం. ఉకారం కలిస్తే ఏం కావాలి, ఓ రావాలి. చంద్రోదయము ఓ వచ్చింది ఇక్కడ, కాబట్టి గుణసంధి. రాజర్షి, రాజ ప్లస్ ఋషి. దానికి రుకారానికి ఏం రావాలి, రాజర్ అని వచ్చింది కదా, ఆర్. అంటే ఈ ఊరులకి ఈ ఊరులు కలిస్తే అకారానికి ఏవో ఆర్లు వచ్చినాయి అది. తర్వాత వృద్ధి సంధి. ఇప్పుడు అకారానికి ఏ ఐ పరమైనప్పుడు ఐకారము, ఓ ఔ పరమైనప్పుడు ఔకారము వస్తుంది. సో అకారం ఉంది, ఇంతకుముందు ఈ ఊ రు చెప్పాను కదా. ఇప్పుడు ఏ ఐ పరమైతే ఐకారం వస్తుంది, ఓ ఔ పరమైతే ఔకారం వస్తుంది. ఏదైనా కానీ దాని నెక్స్ట్ది వస్తుంది, దీర్ఘం కావచ్చు, లేకంటే ఇంకా హై అంటే ఇంకా పెద్ద పదాలు అక్షరాలు వస్తున్నాయి అన్నమాట. వృద్ధి చెందింది, డెవలప్ అయింది ఇక్కడ. సో ఏఐ ఏ ఐ అని వస్తుంది. సో ఏలో ఐలో రెండింటికి పోయి ఐ మిగులుతుంది, ఓ ఔకు రెండు పోయి ఔ మిగులుతుంది. అకారానికి ఏ ఐ పరమైనప్పుడు ఐకారము, ఓ ఔ పరమైనప్పుడు ఔకారము వస్తాయి కదా. దీనికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. వృద్ధి సంధికి, వృద్ధి డెవలప్మెంట్, ఏకైక, ఏక ప్లస్ ఏక. ఇట్లా డెవలప్ చేసుకుంటేనే మీకు అర్థమవుతుంది. ఏక అంటే అకారము, ఇక్కడ ఏ ఆకు ఏ కలిసింది, అప్పుడు ఏమైంది, ఐ రావాలి, ఏకైక అయింది కదా. ఆకు ఏ కలిస్తే ఏమైంది, ఐ అయింది. అష్టైశ్వర్యములు, అష్ట ప్లస్ ఐశ్వర్యములు. ఇప్పుడు ఐ కలిసింది, అకారానికి ఏకారం కలిస్తే ఐ వచ్చింది కదా, అలాగే ఐ కలిస్తే కూడా ఐఏ వస్తుంది. అష్టైశ్వర్యములు. దివ్య ఔషధి, దివ్య ప్లస్ ఓషధి. ఓ ఔ కలిసినప్పుడు ఏమవుతుంది, ఓ కలిసేసరికి ఔ అయిపోయింది, దివ్య ఔషధి అయింది కదా. దేశ ప్లస్ ఔన్నత్యం, ఔ కలిసినా కానీ ఔ అట్లే మిగులుతుంది, దేశ ఔన్నత్యం వస్తుంది. ఇది వృద్ధి సంధి. ఇప్పుడు యనాదేశ సంధి. ఈ ఊరులకి అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు, అంటే సవర్ణములైన అచ్చులు వస్తే సవర్ణ దీర్ఘ సంధి కదా. అసవర్ణములైన అచ్చులు ఈ ఊరులకు పరమైతే క్రమంగా యావారా అనేటివి వస్తాయి. యావారాల్ని ఎన్నులు అంటారు. శత్రువుగా ఒక వర్ణంతో మరొకటి ఆదేశంగా వస్తుంది అంటారు అన్నమాట. అప్పుడు అంటే ఇకారానికి అసవర్ణములు అంటే ఈ కాకుండా మిగిలినటివి ఆ ఊ రూరు ఇట్లాంటివి కలిస్తే యకారం వస్తుంది. ఊకి ఆ ఈ రూ కలవాలి, రూకి ఆ ఈ ఊ కలవాలి. అంటే ఆ పర్టికులర్
వర్ణము రాకుండా వేరేటి వస్తే ఈకి యా వస్తుంది, ఊకు వా వస్తుంది, రూకు రా వస్తుంది. దీనికి ఉదాహరణ చూద్దాం. అత్యంతము, అతి ప్లస్ అంతము, అతి ప్లస్ అంతము. ఇకారానికి అకారం వచ్చింది, ఇకారానికి అసవర్ణములైన అచ్చు కలిసింది కదా, అప్పుడు యకారం రావాలి. అత్యంతము యా వచ్చింది ఇక్కడ. గురువాజ్ఞ, గురు అంటే ఉకారము, ఆజ్ఞ అంటే అసవర్ణములైన అచ్చుతో కలిసినప్పుడు వకారం వచ్చింది కదా, గుర్వాజ్ఞ అయింది. పిత్రాజ్ఞ, పితృ అంటే రుకారం, ఇక్కడ పితృ అంటే రుకారం. ఆజ్ఞ, అకారం అంటే అసవర్ణములైన అచ్చు కలిసింది రుకారానికి, అప్పుడేమైంది పిత్రాజ్ఞ అయింది, రకారం వచ్చిందనమాట. ఎవరలో వస్తున్నాయి. అలాగే అను ప్లస్ అస్త్రము, అను అనేది ఉకారం, ఉకారానికి అకారం కలిసింది, అసవర్ణములైన అచ్చులు కలిసినప్పుడు అన్వస్త్రము, ఉకారానికి వా వస్తుంది కదా, అన్వస్త్రము. ఇది యనాదేశ సంధి. ఇప్పుడు అన్నీ ఇక్కడ మేము ఒక్కసారిగా చూడండి, నేను మొదటనే చెప్పాను అన్ని కాంబినేషన్స్ పర్మిటేషన్స్ కలుస్తున్నాయి ఇక్కడ. ఆకి ఇప్పుడున్న అచ్చులన్నీ లెక్కలేసుకుంటే ఆకి సవర్ణములైన అచ్చులు కలిసినప్పుడు సవర్ణ దీర్ఘసంధి అయింది. ఈ ఊరులు కలిసినప్పుడు గుణసంధి అయింది, ఏవో ఆర్లు వచ్చినాయి. ఏ ఐలు కలిసినప్పుడు ఐ అయింది, ఓ అవు కలిసినప్పుడు అవు అయింది. అంటే ఆకు సంబంధించి సేమ్ వర్ణాలు వస్తే ఏమవుతుంది, తర్వాత ఈ ఊరు కలిస్తే ఏమవుతుంది, ఏ ఐలు కలిస్తే ఏమవుతుంది, ఓ అవులు కలిస్తే ఏమవుతుంది. సో ఈ ఊరులు కలిసినప్పుడు గుణసంధి అయింది, ఏ ఐ ఓ అవు కలిసినప్పుడు వృద్ధి సంధి అయింది. సో ఫస్ట్ సవర్ణ దీర్ఘ సంధి వచ్చింది ఆతో సంబంధించి, తర్వాత ఏమో గుణసంధి వచ్చింది, మిగిలిన వాటితో కలిసినప్పుడు వృద్ధి సంధి వచ్చింది. సో అన్ని కాంబినేషన్స్ కవర్ అయిపోయినాయి కదా ఆకి. ఇప్పుడు ఈ ఊరులకి ఫస్ట్లో ఈ ఊరులు వచ్చాయనుకో, సవర్ణములైన అచ్చులు వచ్చినప్పుడు దీర్ఘములు వచ్చినాయి, సవర్ణ దీర్ఘ సంధి అయింది. సో ఈ వచ్చినప్పుడు వాటిల్లో ఈ ఊరులకు సంబంధించి సవర్ణములైన అచ్చులే కలిస్తే ఏమవుతుంది, అసవర్ణములైన అచ్చులు వచ్చినాయి అనుకో ఈ ఊరులకి వ్యవహారాలు వస్తున్నాయి, యనాదేశ సంధి. ఈ ఊరులకి అసవర్ణములైన అచ్చులు వస్తే ఏమైంది. సో ఫస్ట్లో వచ్చినట్టే ఆన, ఈన, ఊన, రూన చూసుకొని అవి ఏం కలుస్తున్నాయో ప్రతిదానికి ఒక సంధి ఏది కలిస్తే ఎలా అవుతుంది, అది కూడా ఏ శబ్దాలు రెండు కలిస్తే ఏంగా మారాలి అనేది చాలా క్లారిటీ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక క్విక్ టెస్ట్ పెడతాను. ఇంతవరకు మీరు చదివిన వాటిల్లో కాకుండా కూడా 2 పెట్టాను వీటిల్లో. సో మీరు ఎందుకంటే ఉన్నట్టువే సెలెక్ట్ చేసేసుకున్నారనుకోండి, ఇవి కూడా మీకు పూర్తిగా అర్థం కాలేదని. సో ఒక 2 ఇంతవరకు చెప్పని వాటివి పెట్టాను, మీరు ఇవి చూడండి, చూసి ఇక్కడ పాస్ చేయండి. పాస్ చేసి పేపర్ పెన్ తీసుకొని 1, 2, 3 ఏ సందులో రాయండి. తర్వాత సొల్యూషన్ మీకు నెక్స్ట్ స్క్రీన్లో ఇస్తున్నా. పాస్ నౌ. ఇప్పుడు సొల్యూషన్ చూడండి. కవీశ్వర సవర్ణ దీర్ఘ సంధి, వాంగ్మయం అనునాసిక సంధి. సో ఈ అనునాసిక సంధి నేను ఇంకా కవర్ చేయలే, కానీ మీరు దాన్ని పట్టుకొని ఏదన్నా నీకు ఇంతవరకు చెప్పిన సందుల్లో పెట్టారనుకోండి, అప్పుడు మీకు అవి కూడా అర్థం కానట్టు. సో ఇప్పుడు 10 మీకు ఎన్ని వచ్చాయి, 8 మీకు ఆల్రెడీ చెప్పినట్టు కదా, 8కి 8 వచ్చినాయంటే గుడ్ స్కోర్ అన్నట్టు వాటిల్లో. విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్. హోప్ యూ లైక్డ్ ఇట్. మీరు ఇంకా మన భాష యొక్క గొప్పతనాన్ని ఎవరికైనా తెలియజెప్పాలనుకుంటే, సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే దీన్ని షేర్ చేయండి. ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే మన ఛానల్ని ఇంతవరకు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థంబ్ సింబల్ ఉంటుంది, అది మీరు క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.
నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీకు తెలుస్తూ ఉంటుంది. నేను మిగిలిన సందులన్నీ కూడా కవర్ చేస్తాను. సంస్కృత సందులు, తెలుగు సందులు ఆల్రెడీ నేను అలంకారాలన్నీ కవర్ చేసిండాను. సో ఇవన్నీ మీరు చూడండి. తెలుగు భాష మీద చాలా మంచి అవగాహన వస్తుంది. అప్లై చేయడం కూడా అర్థమవుతుంది మీకు. సైంటిఫిక్గా మీకు అర్థం కూడా అవుతుంది. మీకు ఏమైనా ఇంకా నాతో డిస్కస్ చేయాలనుకుంటే వాట్సాప్ చేయండి 8101010185 నెంబర్కి, లేదంటే 405060 నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఇది స్టూడెంట్స్ కోసం ఈ నెంబర్సు. ఇదేమో ఎవరైనా కానీ నాతో మాట్లాడడం కోసం 85 నెంబర్. నాకు వాట్సాప్ చాట్ చేయొచ్చు, మీరు చర్చించవచ్చు, డిస్కస్ చేయొచ్చు. మీకేమన్నా ఐడియాస్ ఉంటే షేర్ చేసుకోవచ్చు నాకు దీని మీద. విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్. హ్యావ్ ఏ గుడ్ డే. Bye bye.